హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను నిమ్మ పండ్లను అయితే తీసుకుని వచ్చానండి. నిమ్మ పండ్ల గురించి నాకు తెలిసినవి కొన్ని, అలాగే తెలుసుకున్నవి కొన్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే ఎవరైనా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల ముందు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నిమ్మ పండ్లండి. ఈ నిమ్మ పండ్లని ఇంగ్లీష్లో లెమన్ అని కూడా అంటారు. ఈ నిమ్మ పండ్లు మనం రెసిపీస్లో వాడుతూ ఉంటాం కదా, అలాగే ఆయుర్వేదంలో కూడా వాడతారండి. ఈ నిమ్మ పండ్లు మంచి ఆరోగ్యాన్ని అయితే ఇస్తాయి. ఈ నిమ్మ పండ్లలో మంచి ఆరోగ్య లాభాలు అయితే ఉన్నాయి. ఈ నిమ్మ పండ్లు మన కేశ సౌందర్యానికి అయితే బాగా ఉపయోగపడతాయండి. ఈ నిమ్మ పండ్లతో మనం ఆయిల్ తయారు చేసుకుని మన తలకు బాగా పట్టించుకున్నట్లయితే మన కేశాలు అయితే చాలా బాగుంటాయి, చాలా బాగా పెరుగుతాయి. ఈ ఆయిల్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలాంటివి ఒక 5 నిమ్మకాయలను తీసుకొని వాటి రసాన్ని తీసుకొని ఆ రసంలో ఒక 1/2 లీటర్ కొబ్బరి నూనెను చేర్చి స్టవ్ పైన చిన్న మంట పెట్టి బాగా మరగనివ్వాలండి. ఆయిల్ బాగా వచ్చే వరకు మరగనివ్వాలి. అలా మరిగి చల్లారిన దాన్ని ఒక గాజు సీసాలో వేసుకుని భద్రపరుచుకోవాలి. అలా భద్రపరుచుకున్న ఆయిల్ని రోజు మనం తలకు రాసుకుంటూ ఉంటే మన తల కుదుళ్ళు గట్టిపడి, అలాగే పేలు ఉంటాయి కదా, సో పేలు చుండ్రు కూడా హరించిపోతుందండి. అలాగే తెల్ల వెంట్రుకలు ఉంటాయి కదా, అవి కూడా క్రమేణా నల్లబడతాయి. అలాగే నాలుక ఉంటుంది కదండి, ఒక్కొక్కసారి మనకి రుచి అయితే తెలియదు, నాలుక రుచి. అలాగ తెలియలేనప్పుడు ఈ నిమ్మ చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కను నాలుక పైన రుద్దుతూ ఉన్నట్లయితే నాలుక అనేది శుభ్రపడి నాలుకకి రుచి వెంటనే తెలుస్తుందండి. అలాగే మనకి ఒళ్ళు నొప్పులుగా ఉంటాయి కదా, అలాంటిటప్పుడు ఈ నిమ్మ తొక్కలను వేడి నీళ్ళలో వేసి, అలాగే అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా మరగ కాచి ఆ నీళ్లను వేడిగా మనం స్నానం చేసినట్లయితే మనకి ఒళ్ళు నొప్పులు అనేవి తగ్గుతాయి, ఒళ్ళు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనకు అప్పుడప్పుడు ఒంటిపైన పైత్యం చేసి దద్దుర్లు దురదలు అనేవి వస్తూ ఉంటాయండి. అలా వచ్చినప్పుడు మనము ఈ నిమ్మ చెక్కను తీసుకుని రసం పిండుకొని అందులో కొద్దిగా నీళ్ళు పోసి చిటికెడు పటిక బెల్లం వేసి రోజుకి 2-3 సార్లు త్రాగుతున్నట్లయితే మనకి ఆ దద్దుర్లు దురదలు అనేవి అయితే తగ్గుతాయండి. అలాగే మనకి ఉబ్బసంగా ఉంటుంది కదా కడుపంతా, అలాంటిదప్పుడు మనం గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పిండి చిటికెడు ఉప్పు కలిపి తాగినట్లయితే ఉబ్బసం అనేది తగ్గుతుంది. అలాగే పడిసం అండి, జలుబు ఎక్కువగా ఉండేటప్పుడు మనం శ్వాస తీసుకోలేం కదా, అలాంటిటప్పుడు ఈ నిమ్మ చెక్కను కోసి మనం ఆ నిమ్మ చెక్కను వాసన పీల్చుకున్నట్లయితే మనకి జలుబు అనేది క్రమేణా తగ్గుతుంది. తలనొప్పి, నడుము నొప్పి అని వస్తూ ఉంటాయి కదండి, సో అలా వచ్చినప్పుడు మనం ఈ నిమ్మ చెక్కను ఆ నొప్పి ఉండే చోట రసాన్ని పిండి ఈ నిమ్మ చెక్కతో మనం మర్దన చేసినట్లయితే అలా నొప్పులన్నీ అయితే కొంతవరకు ఉపశమనం ఇస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, నిమ్మకాయల గురించి నాకు తెలిసినవి కొన్ని, అలాగే తెలుసుకున్నవి కొన్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకైతే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.